కృష్ణా గోదావరి జిల్లాల్లో తెలంగాణ రాష్ట్ర వాటాను దక్కించుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రాజీలేని పోరాటం చేస్తుందన్నారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ ప్రాజెక్టులు కట్టి ఉంటే ఇవాళ జల వివాదాలు తలెత్తేవి కావన్నారు. సూర్యాపేట జిల్లాలో కృష్ణానదిపై ప్రాజెక్టుల పనులను పరిశీలించారు మంత్రి ఉత్తమ్. కృష్ణా గోదావరి జిల్లాల్లో న్యాయమైన కేటాయింపులు జరగకపోతే న్యాయ పోరాటం చేస్తామన్నారు. గోదావరి నదిపై ఉన్న అన్ని ప్రాజెక్టులని టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసి ఉంటే, దేవాదుల పూర్తి చేసి ఉంటే, సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే, సీతమ్మ సాగర్ బ్యారేజ్ పూర్తి చేసి ఉంటే, సమ్మక్కసార నుంచి ఆయకట్టుకి ఇచ్చుంటే, ఆ గోదావరి నది మీద గౌరవెల్లి పూర్తి చేసి ఉంటే, తుమ్మడేటి పూర్తి చేసి ఉంటే, అసలు ఈరోజు ఈ పనకచెర్ల